విద్యారంగంలో సమూల సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఇన్నాళ్లు మాతృభాష ముసుగులో పేద బిడ్డల ఇంగ్లీష్ చదువులకు అడ్డుపడుతూ కొందరు పెత్తందారులు కార్పొరేట్ విద్యాసంస్థల కొమ్ము కాశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే తెలుగును అణగదొక్కుతున్నారంటూ విష ప్రచారం చేశారు. అందరూ ఆంగ్లంలోనే చదివితే తమ పరిస్థితి ఏం కావాలని కార్పొరేట్ విద్యాసంస్థలు బెంబేలెత్తాయి. ఇవన్నీ అధిగమిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంలో 10th పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సర్కారీ స్కూళ్లలో గత 5 ఏళ్లలో దాదాపు 25% మంది విద్యార్థులు తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారిపోయి 10వ తరగతి పరీక్షలకు హాజరైనట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం చదువులను అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో అత్యధిక విద్యార్థులు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్, బూట్లు తదితరాలతో కిట్టును ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తోంది. ఇప్పటి వరకు జగనన్న విద్యా కానుక కింద 3,366 కోట్లను వ్యయం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా కానుక నిధులను సిద్ధం చేస్తూ 1,042 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. వచ్చే నెలలో 10th పరీక్షలు రాయనున్న మొత్తం విద్యార్థులు 6.23 లక్షల మంది ఉండగా ఏకంగా 4.51 లక్షల మందికి పైగా ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాయనున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారు ఏకంగా 3.97 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న వారి సంఖ్య 2.25 లక్షల వరకు ఉంది. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య త్వరలోనే 100% చేరుతుందని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలను పదును పెడుతూ టోఫెల్ శిక్షణ సైతం అందుబాటులోకి తెచ్చిందని ఉదహరిస్తున్నారు.